అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు కాల్ చేసి నువ్వు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏదైతే చేస్తున్నావో, ఇరాన్ పైన నువ్వు ఏదైతే దాడి చేస్తున్నావో తక్షణమే నువ్వు ఇది ఆపే, శాంతి చర్చలకు రండి, దౌత్యపరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం, పరిష్కారాలని చేసుకుందాం. ఇరాన్ లో అమాయక ప్రజలు చనిపోతున్నారు, ఇక చాలు. ఇప్పటికే మీరు ఏదైతే ఇరాన్ ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో అదంతా కూడా జరిగింది. ఇక మీదట మీరు అదే రకంగా మేము డ్యామేజ్ చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మేము కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏదైతే మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారో ఎంట్రీ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రంప్, మీరు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నా. దయచేసి శాంతి చర్చలకు రండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా మంది శాంతి దూత రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు వచ్చారు, ఎక్కడైనా యుద్ధం ఆపాలి, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఈ యుద్ధంలో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలే, ఇలాంటి శాంతి చర్చల గురించి కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వలే. కానీ ఈరోజు ఆయన స్వయంగా ట్రంప్ గారికి కాల్ చేసి ఇక ఆపేయ్. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్ దేశస్థులు వాళ్ళ సుప్రీం లీడర్ని ఎలా అయితే ఘోరంగా చంపేశారో అమెరికా అధ్యక్షుడు, అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, వీరిపైన కక్ష సాధింపు చర్యలకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము పాల్పడాలని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ని అమెరికాలో యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ స్లీపర్ సెల్ ఎలా ఉంటారంటే ఎక్కడ ఎటువంటి టైంలో ఏ బాంబు దాడి చేస్తారో ఎవరో కూడా ఊహించలేరు. వాళ్ళు చేసే బాంబు దాడుల వల్ల అమాయకమైన ప్రజలు చనిపోతారు, కొంత వేల వరకు కూడా చనిపోయే ఛాన్స్ ఉంది. చాలా మంది చెప్తా ఉంటారు ఇరానే ఎక్కువగా ఉగ్రవాదులు తయారు చేస్తుంది, వారికి కావాల్సిన గన్స్ వెపన్స్ అన్ని కూడా ఇరానే ఇస్తుంది, కాబట్టి ఇరాన్ని ఎంత తక్కువ టైంలో దాన్ని కట్టడి చేయగలిగితే అంత మంచిది, లేదంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అని చాలా మంది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఈరోజు అదే జరిగే ఛాన్స్ ఉంది. సో వెంటనే పుతిన్ అలాంటి విషయాలపైన రెస్పాండ్ అయ్యి ఇక చాలు, ఇరాన్ చాలా రెచ్చగొడుతున్నారు, మీరు వాళ్ళు చేయాల్సిందంతా చేశారు, ఇకపై వారు ఎన్నుకోబడుతున్న కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మోజ్దాబా ఖలేని, అతన్ని మీరు అంతం చేయాలని చూస్తే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయి. ట్రంప్ ఇక ఆపుతారా ఆపరా అన్నట్టుగా ఆయన ట్రంప్ గారితో కాల్ చేసినట్టుగా కూడా చెప్తుంది. ఒకసారి మీకు సమయం ఉంటే మీరు ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించి, అలాగే వేరే వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మేము అక్కడ ఏదైతే జరుగుతున్నాయో అవి మాత్రమే చెప్పాలని మేము ప్రయత్నిస్తాం, కానీ ఏవో ఊహాగానాల్లో జరిగే విషయాలు తీసుకొచ్చి మీ టైం వృధా చేయాలని అయితే మాత్రం కాదు. నిజంగానే ఇరాన్కి సంబంధించిన వారు కొంతమంది ఆల్రెడీ వైట్ హౌస్ దగ్గర ట్రంప్ని చంపడానికి కుట్ర పన్నుతున్నారు. స్లీపర్ సెల్స్ రూపంలో అక్కడికి వెళ్ళి హతమార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ ఏదైతే వాళ్ళ అధ్యక్షుని చంపారో ఆ ప్రతీకారం కేవలం ట్రంప్ పైనే కాకుండా ప్రాంతీయ ప్రజలపైన, అంటే ఆ దేశం ప్రజలపైన, అలాగే ట్రంప్ ఫ్యామిలీకి సంబంధించిన వారిపైన కూడా వాళ్ళని హతమార్చి కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, యుద్ధం జరుగుతుంది, ఒక పక్క శాంతి చర్చలు అంటూ మాట్లాడుతున్నారు, ట్రంప్ ఇంకా అవ్వలేదు ఇంకా చేస్తామని చెప్తున్నారు. ఇరాన్ ఒప్పుకుంది మేము శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పి, గల్ఫ్ కంట్రీస్కి కూడా ఒక సారీని కూడా చెప్పింది. కానీ జామ్కరన్ మసీదు పైన ఆ ఎరుపు జెండా మాత్రం ఇంకా దించలేదు. అది ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా రక్తపాతమే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఖచ్చితంగా రక్తపాతమే. ఇప్పటి వరకు ఇరాన్లో మృతుల సంఖ్య 2000 వరకు కూడా చేరుకుంది, అలాగే 1300కి పైగా చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా మరి ఇకనైనా ట్రంప్ మరి శాంతిస్తాడా లేదా? మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారే స్వయంగా కాల్ చేసి మాట్లాడారు, మీరు ఇంకా ఆగాలి, లేదంటే మేము ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని. ఒకవేళ నేను ఆగను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే పుతిన్ గారు ఎంటర్ అవుతారు, దాని తర్వాత జాన్పింగ్ ఎంటర్ అవుతారు, దాని తర్వాత కిమ్. ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఎంట్రీ అయితే ఘోరాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పటికే మన భారతీయులు కూడా చాలా మంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చనిపోతారు. రీసెంట్ గా
యుఏఈ పైన జరిపిన దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడు. ఇంకా వేరే చోట్ల కూడా మన భారతీయులు చనిపోతున్నారు. కేవలం మన భారత దేశస్తులే కాదు, ఇతర దేశస్తులు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి వలస వెళ్ళి అక్కడ పనిచేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. అరే, ఈ యుద్ధం ఎవరికి? ఇరాన్కి, ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి. మిగతా ప్రజలు ఏం చేశారు? అసలు నివాసం ఉండే అలా వాళ్ళ ఇళ్ల పైన డ్రోన్లతో అటాక్ చేయడం అవసరమా? కట్టడి చేయడానికి, ప్రెజర్ తీసుకురావడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. మీరు అందరూ ముందుకొచ్చి దీన్ని శాంతి పరిచేట్టుగా మీరు ముందుకు తీసుకెళ్తారా? మేము ఎలాగో పోతున్నాం, మేము ఎందుకు పోవాలి? మాతో పాటు అందరిని తీసుకుపోతాం అన్న విధానంలో ఇరాన్ అటాక్ చేస్తుంది. సో మరి ట్రంప్ ఆల్మోస్ట్ లొంగిపోయినట్టే నాకు అనిపిస్తుంది. మరి ఇకనైనా ఈ రోజైనా శాంతి చర్చలు జరిపి యుద్ధం ఆగేటట్టుగా కనిపిస్తుంది. మరి చూడాలి. ఒక పక్క యుద్ధం అయితే మేము ఆపమని ఇరాన్ ఆల్రెడీ ఒక పక్క ప్రకటించింది. కానీ పుతిన్ గారు ఏదైతే తన ప్రయత్నం చేయాలనుకున్నారో అదైతే చేశారు. సో పుతిన్ గారి మాటలు కూడా లెక్క చేయకుండా ట్రంప్ ఇంకా విరుచుకుపడితే ఇక రష్యా డైరెక్ట్ గా వార్లో అడుగు పెట్టినట్టే. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పటి వరకు యుద్ధం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వీటన్నిటిని పైన మీరు 11వ రోజుకు చేరుకుంది యుద్ధం. దీనిపైన ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? అండ్ చాలా మంది నెతన్యాహు అతనికి ఏదో అయిందని చెప్తే కమెంట్స్ పెడతా ఉన్నారు. మీకు అంత ప్రేమ ఉంటే ఇజ్రాయెల్ పైన మీరు హ్యాపీగా మా భారతదేశాన్ని వదిలేసి ఇజ్రాయెల్ పోండి. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏదో అయిందని పెడితే అతన్ని సపోర్ట్ చేస్తారు. అమెరికా వెళ్ళిపోండి. ఇప్పటికీ చాలా మంది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కదా, ఇంకా వెళ్ళిపోండి. మేము మా భారతదేశంలోనే మేము హ్యాపీగా జీవిస్తాం. అలాగే ఇరాన్లో ఆ ఐతుల్ అలీ కమీ చనిపోయాడని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఖండిస్తుంటే కొంతమంది ఓవర్గా కమెంట్స్ పెడుతున్నారు. మీకు కూడా చెప్తున్నాం, మీకు కావాలంటే స్పెషల్గా అక్కడికి ఫ్లైట్స్ వేపిస్తాం, ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి. దొబ్బేయండి ఇక్కడి నుంచి. భారతదేశంలో మీరు ఎక్స్ట్రా చేస్తే ఊరుకోం, ఇంకొకరికి సపోర్ట్ చేస్తే మేము ఊరుకోం. ఇది నా పర్సనల్గా నేను చెప్తున్నా. మీరు ఏ కమెంట్ పెట్టినా నాకు పర్వాలా.